Nirja garu, can you hear me? I can hear you, sir. I think you're fine now. Yeah. స్టార్ట్ చేద్దాం. ఒక 2 minutes అండి. ఐ థింక్ పీపుల్ ఆర్ ఓకే. విల్ స్టార్ట్ అండి. Yeah. యా ఏంటండి, ఇంకా కాపీ పనిలోనే ఉన్నారా? US copy వెళ్ళిపోయి ఇంకా రేపు ఇంకా మన లోకల్ వాటికి ఇంకా హ్యాండింగ్ ఇట్ ఆఫ్. ఓకే. ఫస్ట్ ఫిల్మ్ కదా, లాస్ట్ మినిట్ హడావుడు ఎలా అనిపిస్తుంది? ఎడిట్ రూమ్, అమ్మో, ఈ మిక్సింగ్. అసలు ఐ థింక్ షూటింగ్ అంతా ఒక ఎత్తు అయితే ఈ లాస్ట్ ఫ్యూ డేస్ ఆర్ వన్ మోర్ థింగ్. ఓకే. బట్ అబ్సల్యూట్లీ ఎంజాయింగ్ ఇట్. ఐ థింక్ ఆల్మోస్ట్ 5-6 రోజుల నుంచి నిద్ర లేవు ఎవరికి. అవునా? 2 hours గ్యాప్ వచ్చినప్పుడు వెళ్ళొస్తున్నాం ఇంటికి, పడుకొని మళ్ళీ వస్తున్నాం. ఒక న్యాప్ తీసుకుని వస్తున్నారా? అంతే, పవర్ నాప్ అండ్ బ్యాక్. ఓకే. సో యుఎస్ కాపీ కళ్ళ కింద వెళ్ళిపోయింది కాబట్టి అందరికి కళ్ళ కింద క్యారీ బ్యాగ్లు వచ్చినాయి. బట్ స్వీట్ మెమరీలు అండి అవన్నీ. అబ్సల్యూట్లీ. యా, యుఎస్ కాపీ వెళ్ళిపోయింది కాబట్టి మేబీ యూ స్టిల్ హ్యావ్ 1 more day టు గో, అట్లీస్ట్ డొమెస్టిక్ కాపీకి. Yeah, sir. We've got time, but we're taking care of things right now. యా, ఆన్ దట్ నోట్, యుఎస్ రిటర్న్ కదా మీరు. ఇప్పుడు మీరు డైరెక్ట్ చేసిన ఫస్ట్ ఫిలిం యుఎస్ ప్రీమియర్స్ తో స్టార్ట్ అవుతుంది. ఏదన్నా ట్రిప్ ఐడియా ఉందా? Definitely. అంటే నేను పొద్దున ఎవరో ఇన్స్టాగ్రామ్ లో దే సెండ్ సమ్ లైక్ పర్సన్ ఆన్ ఇన్స్టాగ్రామ్, దే బాట్ ద టికెట్స్ అండ్ స్క్రీన్ షాట్ పెట్టారు that they're ఓకే. watching the film. I really got very emotional about it. నేను అవును. ఆ పర్సన్ కి రెస్పాండ్ అయ్యాను, just saying thank you so much, it means a lot. And Dallas లో ఎవరో some person put up a ticket that they're going అని. And actually అతను డాలస్ నాగేశ్వరరావు ఏదో తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ తనకి. ఓకే. So I don't know, it's a very very memorable thing. Definitely half my cousins వీళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు, so they're all మా ఫ్యామిలీ గ్రూప్ లో they're discussing, they're going for the premiere show అని, they're buying tickets here there అని. సో చాలా ఓవర్వెల్మింగ్లీ హ్యాపీ ఫీలింగ్ లో ఇట్ విల్ బి ఎ ఫర్ ఎవర్ మెమరీ మీకు ఒకవేళ వెళ్ళగలిగితే. యూఎస్ కి ఇప్పటి ఐ థింక్ పోస్ట్ రిలీజ్ సార్, మేబీ ప్లానింగ్ పోస్ట్ రిలీజ్ అదే ఆబ్వియస్లీ. ఇంకేం టైం ఎక్కడ ఉంది? లేదు మీ ప్లాన్ ఉంది, మాకు ఎప్పటి నుంచో ఉంది. వి వాంటెడ్ టు బీ హియర్, ఇక్కడ ఉండే ఆడియన్స్ ఇక్కడ ఫస్ట్ చూసుకొని అటు ఫర్ సెకండ్ వీక్ అటు వెళ్దామని. నైస్. ఇది మీరేం చూసారండి ప్రీమియర్? డిడ్ యూ రిమెంబర్ ఏ సినిమాలు చూసారు యుఎస్ లో? నాదా, నేను దూకుడు మై ఫస్ట్ వన్స్. ఓకే. ఇంకా దానికన్నా ముందంటే పర్టికులర్ గుర్తు దూకుడు. ఐ రిమెంబర్ గోయింగ్ ఫర్ ద ప్రీమియర్. పీపుల్ వర్ అసలు ఆ దూకుడు, ఆగడు ఇవన్నీ మహేష్ బాబు గారి సినిమాలు అక్కడ. బట్ మై ఫ్రెండ్స్ గ్రూప్ దే వర్ ఆల్ బిగ్ ఫ్యాన్స్. సో రిమెంబర్ పేయింగ్ $20 $30 ఫర్ టికెట్స్ అపార్ట్మెంట్ వెళ్ళి. సో హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. సో ఆబ్వియస్లీ లాస్ట్ మినిట్ యాంగ్జైటీ అన్నీ ఉంది కాబట్టి అసలు స్టైలిస్ట్ గా యువర్ ఫస్ట్ డే యాంగ్షియస్నెస్ గుర్తుందా ఇండస్ట్రీలో? స్టైలిస్ట్ గా ఐ స్టిల్ హావ్ యాంగ్జైటీ ఈవెన్ ఆఫ్టర్ 100 ఫిల్మ్స్. ఐ థింక్ నాకు యాంగ్జైటీ ఇస్ లైక్ పార్ట్ ఆఫ్ మై థింగ్. నాకు అది లేకపోతే నాకు టేకింగ్ ఫర్ గ్రాంటెడ్ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. అండ్ వర్క్ విషయంలో ఐ డోంట్ థింక్ ఐ కెన్ ఎవర్ డూ దట్. సో ఫీలింగ్ యాంగ్షియస్ అండ్ ఫీలింగ్ స్ట్రెస్డ్ అవుట్, ఐ ఫీల్ ఇట్స్ అ గుడ్ థింగ్. అది ఆ భయం ఉండాలి మనకు కొంచెం. అయితే మీకు ఒకటి చెప్పనా ఆన్ దట్ నోట్? అసలు నేను మిమ్మల్ని చూసి ఏమనుకున్నాను తెలుసా? యు ఆర్ వెరీ కంపోజ్డ్ అండ్ చాలా కామ్ పర్సన్ అనుకున్నా నేను. అది నేను స్పందన క్యారెక్టర్ ఉంది కదా సార్, రేస్ గొర్రెలు ఆ టైప్ లో లోపల అంతా జరుగుతుంటుంది. పోలేండి. అట్లీస్ట్ ఇట్ ఈస్ గుడ్ దట్ యు ఆర్ నాట్ షోయింగ్. Yeah, it's good that I'm not showing. Now you will see. Now you will full-fledged see me and my kallu and everything. Andra eppadu padukunnavani. Okay. రేపు మా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఉంది, సో I'm very excited about that. అవునవును, యువర్ ఫస్ట్ ప్రీ-రిలీజ్ ఈవెంట్. ఎవ్రీథింగ్ is the first, ఆబ్వియస్లీ. అసలు once you start getting older and everything, no sir, like so randomly మనకి ఇంకా the number of times that we say ఇది నా ఫస్ట్ అనేది ఎంత తగ్గిపోతూ ఉంటుంది, right? And so the older we get, whatever time of age and to say that this is my first, our feeling ఏ వేరు. And I think we should be very thankful to get those feelings. అవునవును. యూజువల్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో కూడా మీరు ఎప్పుడు స్టైలిస్ట్ గా ఎప్పుడు కనపడినట్టు గుర్తులేదు నాకు. నేను చాలా ఫ్యూ ఫిల్మ్స్ కి ఓన్లీ నానీస్ ఆర్ పీపుల్, నా ఫ్రెండ్స్ వాళ్ళ ఐ యూస్ టు ప్రిఫర్ టు గో. గౌతమ్ సినిమాలో నానిదో నితిన్దో సామ్ అట్లా యూస్ టు వెరీ సైడ్లీ గో, బట్ వెరీ రేర్లీ ఐ యూస్ టు గో. అవునవును. సో యూ విల్ బి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ టుమారో. అంత అలా కూడా పక్కన ఎక్కడ ఉంటాం కానీ, బట్ ఐమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద ఫిల్మ్. ఆబ్వియస్లీ కదండి, యు ఆర్ కెప్టెన్ ఆఫ్ ది షిప్. ఎంత హీరో అయ్యింది ఐ డోంట్ డినై దట్, బట్ యు విల్ బి ద కెప్టెన్ కదా. సో ఆబ్వియస్లీ ఆల్ ఐస్ ఆన్ యూ.
థ్యాంక్ యూ. నో ప్రెషర్ సార్, నో ప్రెషర్, అస్సలు నో ప్రెషర్. ప్రెషర్ ఏం కాదు కానీ సంహౌ కవర్ దోస్ క్యారీ బ్యాగ్స్ అంతే. అంతే. ఓకే. చెప్పండి సార్. సో సో అంటే 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా దివాళీకి. అవును సార్. ఎవ్రీ టీమ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సమ్ కాంట్రవర్సీ ఆర్ అదర్. బట్ మీరు ఒక్కళ్ళే ఏంటంటే ఒక హ్యాపీ స్పేస్ లో ఉన్నట్టు కనిపిస్తున్నారు. అంటే అంతే ఈజ్ అంటారా? దిస్ బికాస్ ఆఫ్ యువర్ అవుట్పుట్ లేకపోతే ఈజ్ దిస్ ద వే యూ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్? I think both, no? I feel in general, I am somebody like that as a person. I ఎక్కువ పెద్ద వేరే వాటిలో I think I'm very to myself, and more than that, I think very positive environment around మా సినిమా కానీ around our technicians. It's always been there from day one. So మాకు పెద్దగా ఏమి there's nothing I don't think our attitude has really saved us, sir. ఇప్పుడు I'm seeing కదా పోస్ట్ అప్పుడు కూడా things have ఈ లాస్ట్ 5 days లో ది అమౌంట్ ఆఫ్ వర్క్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్, తమన్స్ టీమ్ అవ్వు, నవీన్స్ టీమ్ అవ్వు, జ్ఞాన గారు, we're all like working so cohesively. So I know the product is coming out well and shaped up well. నేను క్యూబ్ లో చూసుకున్నప్పుడు కానీ ఇప్పుడు మేము ప్రివ్యూ థియేటర్ లో చూసినప్పుడు నాకు అదే ఫీలింగ్ వచ్చింది. సో మెనీ పీపుల్ వర్క్ టుగెదర్ సో హార్డ్, పాజిటివ్ మైండ్ సెట్ స్పేస్ లో, దట్ our product is looking good today. So so I'm very happy with the output. ఇన్ఫాక్ట్ ఏంటంటే సిద్ధు గారు కూడా కంపోజ్డ్ గానే ఉన్నారులే, ఎన్ని బౌన్సర్ల మీద పడుతున్నా సరే. సో కమింగ్ టు కంటెంట్ కి వస్తే, టీజర్ దాకా ఒక మూడ్ ఉంది, ట్రైలర్ తో ఒక డ్రాస్టిక్ టర్న్ తీసుకున్నారు. డెఫినెట్లీ ఎంత డినై చేసినా దేర్ ఇస్ ఒక చేంజ్ గానీ ఒక చిన్న కన్ఫ్యూజన్ గానీ ఒకటి నడుస్తుంది ఆడియన్స్ లో. వాట్ టు ఎక్స్పెక్ట్ అని మీరే క్లియర్ చేయాలి ఇది. No. So I think we very openly spoke about it, sir. మనకి ఏమైందంటే మనం మ్యూజిక్ తో స్టార్ట్ చేసాం ఫస్ట్ బండిని. ఆ మలిక గంధ సొగస్టుడతరమా ఆర్ యువర్ లవ్ సాంగ్స్, రైట్, మెలడీస్ వచ్చాయి. సో అండ్ దెన్ ద టీజర్ వాజ్ లిటరలీ ఆర్ ఇంటెన్షన్ వాజ్ ఒక చిన్న గ్లిమ్స్ అంతే, నథింగ్ మోర్ దెన్ దట్. ఇప్పుడు వీ డెంట్ వాంట్ టు గెట్, వరుణ్ హ్యాస్ హిస్ 2 షేడ్స్. వాడు సినిమా మొత్తమే ఒక రకంగా ఉండడు. హీస్ గాట్ హిస్ సాఫ్టర్ సైడ్, హీస్ గాట్ హిస్ గర్ల్స్, హీస్ గాట్ హిస్ మూమెంట్స్, things make him change a certain way. There's a complete characterization with his flow. So we have the sides of all streaks of Varun coming through. Definitely his characterization anedi, we wanted to save it till the end because there's a format anukunnam trailer appudu, we very on purpose we wanted to do a very character oriented trailer, music trailer. And danlo meer notices we don't have any other dialogues from any other person. We wanted to stick to 4-5 solid dialogues of the hero, then prep the audience in a fresh perspective on how it should be. వాళ్ళు ఇప్పుడు బట్ మీరు అనుకున్నారా ఇంత డిలేడ్ గా ట్రైలర్ రిలీజ్ చేయాలని? లేదు సార్, నాకు ఐడియల్లీ ఒక 2 రోజులు ముందు వచ్చింటే బాగుండేది అనిపించింది సార్. బట్ అది కొంచెం మా వివర్ ఆల్ లైక్ ఈ మా లాస్ట్ మినిట్ పనులు అండ్ ఆల్ ఆఫ్ దట్ తో కొంచెం డిలే అయిపోయింది అది. ఐ రియలీ విష్ ఒక 2 రోజులు ముందు వచ్చింటే ఇంకా బజ్ బాగుండేదేమో, బికాస్ పీపుల్ ఆర్ ఐ మీన్ నిన్నటి నుంచి అసలు ఐ డోంట్ థింక్ ఐ ఎవర్ మై లైఫ్ హ్యాడ్ దోస్ మెనీ మెసేజెస్ ఆర్ నోటిఫికేషన్స్ ఆన్ మై ఫోన్. And it's on all have been such good things. So I wish మన సినిమా కోసం ఇంకో 2 రోజులు ముందు పడుంటే బాగుండేది అన్న ఫీలింగ్ వచ్చింది నాకు జెన్యున్ గా. నాకు ఒక ఇంట్రెస్టింగ్ డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఇంత రాడికల్ క్యారెక్టర్ కింద చూపించి ఒక ఆల్ఫా మేల్ లా చూపించి యూ స్టిల్ హ్యావ్ టు జస్టిఫై దట్ టైటిల్ కదా. హౌ వుడ్ యూ డూ అనేది ఐఎమ్ ఇంట్రెస్టింగ్లీ వెయిటింగ్. సార్ తెలుసు కదా అనేది లిటరలీ మన what it says, right? You know, right? It's pretty much కదా మనకి వీడు మనము ఇప్పుడు ఐ లైక్ సంథింగ్ అనే దానికి ఇప్పుడు నువ్వు ఐ లైక్ చాక్లెట్ ఎందుకు ఇష్టం అంటే ఐ లైక్ చాక్లెట్. ఇప్పుడు మనం సింపుల్ యాజ్ థింగ్స్, వై ఆర్ యూ లైక్ దిస్, యు ఆర్ తెలుసు కదా నేను ఎందుకున్నాను, అది పెద్ద రీజన్ ఇవ్వాలా అనిపించి ఒక స్టేజ్ లో వచ్చేది. కానీ ఆ వర్డ్ తెలుసు కదా వెన్ ఐ వాజ్ ఇన్ రైటింగ్ స్పేస్ లో ఐ నో దట్ ఇట్ కమ్స్ ఇన్ సో మెనీ డిఫరెంట్ ఫార్మాట్స్. మనం ఎవరైనా ప్రేమిస్తున్నప్పుడు ఒక ఐ లవ్ యూ చెప్పే బదులు చాలా సిగ్గుపడుకుంటూ మనం ఒక చిన్న స్మైల్ తో తెలుసు కదా అంటే దాని ఈక్వల్ మీనింగ్ ఆఫ్ ఐ లవ్ యూ. వెన్ యూ ఆర్ అబ్సల్యూట్లీ అప్సెట్ ఆర్ కోపంలో ఉన్నప్పుడు అరే నీకు తెలుసు కదా నేను ఎందుకు కోపంగా ఉన్నా అంటే అదొక మీనింగ్ పద్ధతి. ఆ వర్డ్ క్యారీ సో మెనీ డిఫరెంట్ షేడ్స్ అండ్ వీ ఫెల్ట్ ఫర్ ఆర్ క్యారెక్టరైజేషన్స్ ఆఫ్ 3 people it was that word came about in a lot of emotions లో వచ్చింది. And almost one unanimous గా I don't know why we felt తెలుసు కదా would have been a good. ఓకే హలో సార్ చెప్పండి. ఉన్నారు కదా.
హలో. రన్ టైం కూడా మీరు అనుకున్న దానికే లాక్ చేయగలిగారా? హలో, అబ్సల్యూట్లీ సార్. మీ కొద్దిగా బ్రేక్ అవుతుందండి మీ వాయిస్. అదే మీకు సడన్ గా కాల్ వచ్చినందుకు ఆగినట్టుంది అది. ఓకే ఓకే ఓకే. ఆర్ యూ ఓకే రైట్ నౌ? యా, ఐఎమ్ ఫైన్ అండి. ఓకే. యా యా. యా. Run time kuda we are we wanted very consciously to cap it around at 215 220 marks, sir, because I know that personally అది ఈ లెక్కలు ఇవన్నీ పక్కకి పెట్టేస్తే నేను ideally when I go to a theater I know I want to have that balance in a film and like with my little experience I feel that is a very good time to go to, unless and the kind of storytelling we're wanting to say tomorrow చాలా క్రిస్ప్ గా వెళ్ళాలి, చాలా we need to engage the audience. And మనలాంటి కథలో when there's only about 4 characters other than Varun, Anjali and Raga, the other guy is Abhi. సో వీళ్ళు నలుగురే మనకి సినిమాలో ఉండేది. సో ఈ అవును. చాలా క్రిస్ప్ కాన్వర్సేషన్స్, చాలా క్రిస్ప్ స్టోరీ టెల్లింగ్ అండ్ స్క్రీన్ ప్లే తో వి హ్యాడ్ టు మేక్ షూర్ వి కమ్ అక్రాస్ మన పాయింట్ చెప్పుకుంటూ. సో దట్ వాస్ అ డెసిషన్ టు కీప్ ఇట్ వెరీ క్రిస్ప్, అండ్ ఐ థింక్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు నవీన్ ఓలి గారు టు హ్యావ్ డన్ అ కిల్లర్ జాబ్ విత్ అవర్ ఎడిట్. అంటే చాలా చాలా నాకే అసలు వన్ ఐ నో ఆఫ్టర్ షూటింగ్ ఎవ్రీథింగ్ అక్కడ టేబుల్ వేసిన తర్వాత దాన్ని అలా కూడా కట్ చేసి ఇలా కూడా చూపించచ్చా అని వెరీ ఇంట్రెస్టింగ్లీ హీ హెల్ప్ us డూ ద కట్ అండ్ ఆల్సో. మీరు అంటే యూజువల్ గా ఏదో స్టీరియో టైప్ చేస్తున్నాను అనుకోవద్దు, కానీ లేడీస్ చాలా కొంచెం సెల్ఫ్ ఇంటెలిజెంట్ గా ఉంటారు కదా. అన్ని మీరు చేసిన సీన్స్ అవన్నీ ఎడిట్ చేయాలంటే కొంచెం డిఫికల్ట్ ఏమో కదా. I don't think so, sir. I think నాకు ఫ్రమ్ బిగినింగ్ ఐ నో వెన్ ఐ డెసిషన్ మనం ఎవరిని చూస్ చేసుకున్నా, ఇప్పుడు మనము నవీన్ ఆర్ తమన్ ఆర్ జ్ఞాన గారు ఎవరు ఇంక్లూడింగ్ సిద్ధు ఆర్ రాశి ఆర్ శ్రీ, వాళ్ళ స్ట్రెంగ్స్ ని మనం యూస్ చేసుకుని ముందుకెళ్ళాలి. సో ఇట్స్ లైక్ ఐ నో వి అండ్ ఇండల్జింగ్ దెమ్ ఇన్ టు దిస్ కాన్వర్సేషన్స్ ఆర్ గెటింగ్ థింగ్స్ డన్ ఫ్రమ్ దెమ్. ఐ థింక్ దట్ వాస్ ద బెస్ట్ వే టు మూవ్ ఫార్వర్డ్ వీళ్ళందరితో. టీమ్ ప్లేయర్ అన్నమాట అయితే మీరు. Get go, sir. I mean that I think if you're not a team player and if you don't value your team, you are nobody in my eyes. I feel that's the only way you move upwards and onwards. My dad is like that. Nana was an industrialist for the longest time, and then he went into politics. And I think I grew up around all of that. Nobody is a winner just by themselves. So చాలా మంది కలిసి పనిచేస్తేనే ఈ రోజు ఇప్పుడు నేను సిట్టింగ్ ఆమె ఒక 10 మంది ఉన్నారు పైన పనిచేస్తూ. ఓకే. సో ఐ నో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వర్కింగ్ హార్డ్. ఓకే. సిద్ధు గారు ఉంటే మా తరపు నుంచి ఒక హాయ్ చెప్పండి. సో ట్రైలర్ లో లాస్ట్ వైవా హర్ష గారు షార్ట్ సెన్సార్ లో పోయిందంట. ఏదా? అవును సార్, మనకి సెన్సార్ వాళ్ళు ఇచ్చారు, మనం ఇంకా తీయాల్సి వచ్చింది దాన్ని ఇంకా కొంచెం క్రిస్ప్ గా కట్ చేసాను దాన్ని. ఓకే ఓకే. సో నాట్ ఎంటైర్లీ, కొద్దిగా కొంచెం తీసా సార్. We took out that part. Whatever they asked for, we followed the వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ని. ఓకే ఓకే. సో ఈ ఆల్ఫా మెయిల్ అంటున్నారు కదా, ఈ క్యారెక్టర్ కైండ్ ఆఫ్ రియల్ లైఫ్ లో అలాంటి ఆల్ఫా మెయిల్స్ ఏదైనా తగిలారా మీకు? ఐ డెఫినెట్లీ రాసినప్పుడు కానీ వాటికి నుంచి వచ్చే ఇన్స్పిరేషన్ చాలా మంది ఉన్నారు. అంటే నాకు ఐ డోంట్ ఇది ఆల్ఫా మేల్ ఆర్ ఆల్ఫా ఫీమేల్ అని తెలియదు, కానీ ఐ హావ్ మెట్ వెరీ డామినెంట్ మెన్. అండ్ ఒక చిన్న అన్అపాలజెటిక్ అనే వర్డ్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. వాళ్ళు వెన్ దే సే సంథింగ్ వాళ్ళు తప్పు చేస్తున్నారు అనేది వాళ్ళకి అనిపించదు. దే బిలీవ్ ఇన్ ఇట్. అండ్ అది సమ్ టైమ్స్ అది మన కళ్ళలో తప్పు అనిపించినా వాడి కళ్ళలో తప్పది కాదు. హీస్ యాక్చువల్లీ జెన్యున్లీ డూయింగ్ ఇట్ బికాస్ హీ బిలీవ్స్ ఇన్ ఇట్. అది ఎంతవరకు సో నాకు ఇట్ ఇస్ అ వెరీ కాంప్లెక్స్ ఐడియా ఎప్పుడు అనిపించదు. ఇప్పుడు నేను ఒక చాలా ఆనెస్ట్ గా నేను ఇది నమ్ముతున్నాను, అది నీకు నచ్చకపోతే అది కరెక్టా కాదా అని ఏ గైడ్ లైన్ లో వస్తుంటుందని. అలా అని వీ హావెంట్ లెట్ గో అండ్ విచ్చలవిడిగా ఏం చేయలేదు థింగ్స్, బట్ ద ఐడియా కేమ్ ఫ్రమ్ దేర్. And the idea of Varun or his characterization after Sidhu came on board, I think it was just to make a very strong impact. మనం ఒక చిన్న సినిమాటికలీ కానీ ఒక చిన్న ఈ స్పేస్ లో నుంచి టు గెట్ అ గై హూ ప్రాబబ్లీ హీ హ్యాస్ అ సాఫ్ట్ సైడ్, why the reasons for him to be this guy today, and how he goes about his life. Sometimes what he does is very irritating. Sometimes what he does
annoys you and makes you uncomfortable. కాకపోతే you will understand what reasons ఏంటి అవి ఒక నిమిషం అర్థం చేసుకున్నప్పుడు ఎక్కడో మనం కూడా ఓకే కదా ఇది పాపం ఇట్ మేక్ సెన్స్ అనే స్పేస్ కి వస్తుంది అది. అట్లీస్ట్ దట్స్ వాట్ ఐ నో దట్ వాజ్ అవర్ ఎయిమ్ వెన్ వి రోట్ హిస్ క్యారెక్టర్. ఇన్ఫాక్ట్ ఏంటంటే మీరు ఇప్పుడు ఆన్సర్ చెప్పేటప్పుడు యూ యూజ్డ్ ఏ టర్మ్ కాల్డ్ ఆల్ఫా ఫీమేల్ కదా. ఐ థింక్ ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఒక ఆల్ఫా ఫీమేల్ క్యారెక్టర్ తో ఒక సినిమా చేయాలంటే మీరే కరెక్ట్ పర్సన్ ఏమో అనిపిస్తుంది I'm ఇప్పుడు. working on something actually. Very cool idea. నాకు I definitely want to. అంటే it's not. మనకి ఇమాజిన్ ఇప్పుడు ఒక బాయ్ యూనో ఒక యూజింగ్ కర్స్ వర్డ్స్ అవ్వచ్చు, ఆర్ ఇఫ్ హీస్ షోయింగ్ ఆర్ డూయింగ్ సంథింగ్ లిటిల్ రాడికల్ ఆర్ వెరీ వాట్ ఎవర్ ఆన్ స్క్రీన్ అవ్వచ్చు, దాన్ని మనము యాక్సెప్టెన్స్ లెవెల్స్ ఆర్ వాట్ ఎవర్ మనకు ఒక ఇంకా ఫిక్స్ అయిపోవచ్చు. సెన్సార్ లో ఏ సర్టిఫికేట్ వస్తుందో, వీళ్ళదంటారు అదంటారు, అవన్నీ ఉంటాయి. And I can't even fathom to think if it's a female lead doing all of that, ఇంకేమొద్దు అని. But I లేదండి know అదే ప్లీజ్ గో. చూడాలి. I think it's a very interesting thing. I already was thinking about it, and I was like we should try doing that. లేదండి ఈ దాన్ని ఏమంటారో ఈ సెన్సార్ ఇవన్నీ మర్చిపోయి డూ ఏ పర్ఫెక్ట్ ఆల్ఫా ఫీమేల్ స్టోరీ, విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. I నాకు know. తెలుసు కదా కంటే ఎక్సైటింగ్ గా ఉందా అలాంటి సినిమా అంటే. No, I think adi censor as usual, it's like a guideline for all of us. We should probably adhere to it. కాకపోతే that is not the. I don't think any writer when they're writing they think of that as the box అవును, to fit into. If మనం అవును. అలాంటి కథ రాస్తాం దిగినప్పుడు ఇంకా all hands up and write. You should be honest and just go for it. అంతే, స్టోరీ టెల్లింగ్ లో హానెస్ట్ ఉండాలి Yeah, అంతే. if my next film could, it's a little onto the. I mean, I'll give the details when necessary, but I enjoy writing a little bit onto the the more hard hitting truths or emotions as much as the same time ఒక love or soft space లో అది ఎంత ఇష్టపడతాను రాయడం. I think I also enjoy the very new age sort of storytelling of how an emotion మనం ఫీల్ అయ్యే ఎమోషన్ ని as close as possible to real life cinematic గా చూపించగలుగుతాము. I feel అదొక చిన్న బ్యాలెన్స్. I think that will look very interesting on screen. ఓకే, నైస్ అండి. సో సినిమా స్టోరీ తెలిసిన చాలా మంది ఇండస్ట్రీలో వాళ్ళు నాతో అన్న మాట ఏంటంటే, నిర్జా గారు పిక్ చేసుకున్న స్టోరీ కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఫ్రెష్, బట్ ఎందుకు ఆ యాంగిల్లో ట్రైలర్ కట్ చేయకుండా ఆ స్టోరీ హైడ్ చేయకుండా ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది ఎవ్రీబడి ఆర్ ఇంట్రెస్టింగ్లీ టాకింగ్. రేపు ఇంకా మనకి 2 రోజులు సినిమా వస్తుంది కదా సార్. I really want people to watch it and be excited on screens. And there's a reason for wanting to not give that point away. I think ఆ చిన్న సర్ప్రైజ్ ఎలిమెంట్, ఆ చిన్న అన్ని చూసేసాం కదా ఇంకా ఫీలింగ్ రాకుండా అక్కడికెళ్ళి షిట్ ఇదా అనే ఒక పాయింట్ వస్తే బాగుంటుందేమో అని ఒక థాట్ తో వద్దనుకున్న చాయిస్ అది. ఓకే, ఓకే. సో Yeah. నాకు ఇంకొక మాట వినిపించింది ఏంటంటే, మీ స్టోరీకి హీరో క్యారెక్టరైజేషన్ లాస్ట్ మినిట్ లో ఒక లాస్ట్ 1 month 1.5 month లో ఏదో కొద్దిగా చేంజెస్ చేశారని ఒక టాక్ నడుస్తుంది, ఎంతవరకు నిజం? చిచి నో సార్. ఆ ఈ మీ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. నేను లాస్ట్ 1 month చేస్తే రాదు ఆ ప్రోడక్ట్. నీకు అవునా? ఓకే, ఓకే, యా ఇంపాసిబుల్. సో ఓకే, బెటర్మెంట్స్ ఆర్ థింగ్స్ దట్ వి షాట్ టిల్ ద లాస్ట్ మినిట్, yes, ట్రూ. బట్ ఓకే. వి స్టార్టెడ్ షూటింగ్ లాస్ట్ ఇయర్ కదా సార్. అప్పటి నుంచి ఐ నో దట్ వి షాట్ ఫర్ 86 days. అవును. అండ్ వి న్యూ ఆ షూటింగ్కి వెళ్ళే ముందే వి న్యూ దట్ వీడు ఇలా మాట్లాడాలి or వీడు ఇలా ఉండాలి అని. ఆ ప్రాసెస్ లో ఇంకేమైనా కొత్త ఐడియాలు వచ్చి మేము బెటర్ చేసాం అంతే కానీ వి న్యూ ఆల్వేస్ వరుణ్ గారు ఇట్లా ఉంటున్నాడు అని. నైస్, నైస్. Yeah. అండ్ ఆబ్వియస్లీ దివాళీకి 4 ఫిల్మ్స్ కాంపిటీషన్ ఉంది. అవును సార్. మోస్ట్ ఫిల్మ్స్ ఏంటంటే 3 ఫిల్మ్స్ కూడా కామెడీ ఫిల్మ్స్. అవును సార్. మీది ఒకటే కొంచెం డిఫరెంట్ స్పేస్ లో ఉన్న ఫిల్మ్. Yes, యూజువల్లీ sir. ఏంటంటే కామెడీ ఫిల్మ్స్ ఆర్ ఈజీ టు కన్స్యూమ్, లాజిక్ లెన్స్ లేకపోతే ఇదని పెద్దగా మెట్రిక్స్ ఉండవు, అవును సార్. దే ఆర్ ఈజీ టు కన్స్యూమ్. బట్ మీ ఫిల్మ్ అలా కాదు. కాదు. లైక్ మీకు డెఫినెట్ గా కొన్ని మెజర్స్ ఉంటాయి, దాంట్లో ఫిట్ ఇన్ అవ్వాలి మీరు. ఆర్ యూ ప్రిపేర్డ్ ఫర్ దిస్ కాంపిటీషన్? Absolutely, sir. I think we knew from day one that this is what we were getting into. కాంపిటీషన్ అనే వర్డ్ లేదు, మనతో ఎవరు వస్తున్నారు అవి ఏం లేదు. మేము వి జస్ట్ న్యూ వెన్ వి వర్ రెడీ. ఇట్స్ గుడ్ డేట్ అన్నారు, సో వి వెంట్ అహెడ్ అండ్ లాక్డ్ ఇట్ అప్. అండ్ వి వర్ ఐ థింక్ వన్ ఆఫ్ ద ఫస్ట్ వన్స్ టు అనౌన్స్ దట్ యువర్ కమింగ్ ఫర్ దివాలి. అండ్ వాట్ ఎవర్ మోర్ ఫిల్మ్స్ ద మెరియర్ టైప్ అంతే సార్. ఐ థింక్ అంటే యూజువల్లీ అలా నా పాయింట్ అసలు కాంపిటీషన్ అది కాదండి. లైక్
పీపుల్ విల్ హ్యావ్ టూ మెనీ చాయిసెస్ కదా, ఆబ్వియస్లీ ఐ థింక్ అదే అంటున్నాను. ఇప్పుడు నాకు హాలిడే వీకెండ్ వచ్చినప్పుడు మనకి ఒక 4 సినిమాలు ఉన్నాయి, దేనికి వెళ్దాం ఒక చిన్న దీంట్లో ఉంటుంది. కానీ ఐ డోంట్ థింక్ ఆర్ మేబీ నా ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వల్ల నేను ఐ డోంట్ నో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. బట్ నేను ఇప్పుడు 3-4 సినిమాలు ఉన్నాయి. దాంట్లో దట్ క్యూరియాసిటీ ఆఫ్ ఎవరు హూ విల్ చూస్ వాట్, అదేదో అలా చిన్న దీంట్లో ఉన్నాను నేను ఇప్పుడు రైట్ నౌ. ఓకే, సో ఇంతకీ మీ పిక్ ఏంటి అపార్ట్ ఫ్రమ్ తెలుసు కదా ఏ సినిమాకి వెళ్తాను? I'm quite eager to watch Dude, sir. ఓకే, I think Maitri, they've always picked out good films, and Pradeep Ranganathan garu has always delivered good stuff in Telugu. So I think I wanted to watch it అనుకున్నాను కూడా. So మనతో పాటు వచ్చే సినిమా I want to watch it. సూపర్. ఎనీవేస్, ఇట్ వాజ్ వెరీ నైస్ టాకింగ్ టు యూ అండి. ఐ నో యు Absolutely. ఆర్ ఇన్ ఎ వెరీ బిజీ స్పేస్. Yes, please. థ్యాంక్స్ ఫర్ టేకింగ్ టైమ్ అవుట్, అండ్ వీలైనంత తొందరగా కాపీస్ పంపించేసి కొద్దిగా ఈ లాస్ట్ మినిట్ యాంగ్జైటీని Done. ఎంజాయ్ చేయండి. Yes, sir. I hope Yeah. you've had your dinner, and I hope all the people listening in on the call. I had అండి. మీరు కూడా Everybody. హ్యావ్ సమ్ స్లీప్ బిఫోర్ యువర్ బిగ్ డే టుమారో. Yes. థ్యాంక్ యూ అండి, Thank you ఆల్ ది so బెస్ట్ much, sir. సిద్ధు. థ్యాంక్ యూ అండి సో మచ్, అండ్ సిద్ధు గారికి కూడా కన్వే అవర్ బెస్ట్ విషెస్. I will, sir. Thank you. I appreciate it. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అండి. Thanks. Bye. బాయ్ అండి.